అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి టమాటో అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుని కొత్తిమీర ఎక్కువ వేసుకుని చేసిన పచ్చడి. ఆ మూడే ఇంగ్రీడియంట్స్, ఇంకేది కలపకూడదు. జస్ట్ ఆ మూడే. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎక్కువ అంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక పావు కిలో కన్నా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అలాగే కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. ఒక 2-3 కట్టలు పెద్ద పెద్దవైన అంటే మీడియం సైజు కట్టలు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను బాండిలో నూనె వేసేసుకున్నాను. కొంచెం తగినంతకన్నా ఎక్కువే నూనె వేసుకున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు, ధనియాలు వేసేసుకున్నాను. నువ్వులు, ధనియాలు, మెంతులు కొంచెం వేశాను. అంతేగాని మినపప్పు, శనగపప్పు లాంటివి వేయట్లేదు. నేను జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు, ధనియాలు, మెంతులు ఇవి బాగా వేగిపోయే వరకు నేను వెయిట్ చేశాను. సో ఇవి కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు పసుపు వేసుకుంటాను. అలాగే ఇంగు వేసుకుంటాను. ఇంగు లేనిదే అసలు పచ్చడి బాగోదు కదా. సో ఇంగు వేసేసుకుంటాను. ఎక్కువ ఇంగు పడుతుంది, ఆ ఫ్లేవర్ రావాలి కదా. సో అది కూడా వేసేసుకుంటాను. అవి వేసుకున్నాక ఒక నిమిషం అయిపోయాక ఇప్పుడు మనం తగినన్ని చెప్పాను కదా నేను ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానని. సో పచ్చిమిరపకాయలన్నీ వేసేసుకున్నాను. పావు కిలో కన్నా ఎక్కువే ఉన్నాయి. మనం చేస్తున్నది ఎక్కువ టమాటోలతోనే చేస్తున్నాము. పావు కిలో కన్నా అంటే ½ కేజీ టమాటోలు అనుకోండి. ½ కేజీ టమాటో పచ్చడి అంటే ఈ మాత్రం కారం పడుతుంది. లేదండి మేము అంత కారం తినలేను అన్నవాళ్ళు కావాలంటే తగ్గించుకోండి. బట్ ఇది మాత్రం స్పైసీ పచ్చడి కాబట్టి ఈ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. ఇవి బాగా వేగాలండి. ఇవి బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయి పచ్చిమిరపకాయలు బాగా వేగిపోతున్నాయి. ఇప్పుడు మనం సన్నగా అంటే మామూలుగా ఒక్కొక్క టమాటోని హాఫ్గా తరిగి పెట్టేసుకున్నవి మనం వేసేస్తాం. నేను చెప్పాను కదండి ½ కేజీ టమాటోలని. సో అది కూడా వేసేస్తాం. చాలా చాలా బాగుంటుంది. దీంట్లోనే కొంచెం ఇది వేసినప్పుడే ఆవాలు, మెంతుల పొడి కొంచెం వేసేస్తాం. సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఆల్రెడీ మనం ఆవాలు, మెంతులు వేసాం, బట్ ఇది వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. సో ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. మొత్తం ఈ పోపుతో పాటు టమాటోలన్నీ కలిపేసుకుని ఇంత చింతపండు వేసేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేసేసుకున్నాము. వేసేసుకుని కొంచెం మూత పెట్టేసుకోవాలి. లాస్ట్లో ఇంకా ఒక 2 నిమిషాల ముందు బంద్ చేసేస్తున్నాం అన్నప్పుడు మనం కొత్తిమీర వేయాలన్నమాట. కొంచెం వాటర్ పోస్తాం. కొంచెం వాటర్ పోసేసి ఉప్పు కూడా వేసేసి మనం తగినంత ఉప్పు వేసేసాం. దీన్ని ఇలా బాగా మగ్గనివ్వాలి. ఇంకా ఎండుకారం లాంటివి ఏం వేయకూడదు. జస్ట్ ఇంకా ఆ ఉప్పు అన్నీ వేసేసాక మనం పోపులోనే ఇవి బాగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయాక లాస్ట్లో ఒక 2 నిమిషాల ముందు అప్పుడు మనం కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే. సో ఇదంతా మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. బాగా మగ్గుతున్నాయి టమాటోలు. ఇంకొంచెం మగ్గాలండి. ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. అలాగే ఆ పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మగ్గిపోతాయి, ఎండుమిరపకాయలు. సో ఇంకా ఎండుకారం లాంటిది ఏం వేయకూడదు. నేను ఇవాళ వెల్లుల్లిపాయలు వేయట్లేదు, ఎందుకంటే ఇది తొలి ఏకాదశి కదా అని నేను వేయట్లేదు. సో ఇలాగా బాగా మగ్గిపోవాలన్నమాట. చింతపండు కూడా మనం ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేసేసాం కాబట్టి ఆ పులుపు అంతా సరిపోతుంది. ఇవి ఇంకొకసారి మగ్గిపోయాక మనము కొత్తిమీర వేసేసుకుందాం. అంటే ఇంకా బంద్ చేసేసినాం అన్న టైంలో మనం కొత్తిమీర వేసేసుకోవాలి. అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక అదే వేసేసుకున్నాక మీకు చూపిస్తాను. అదే కొత్తిమీర వేసేటప్పుడు మీకు చూపిస్తాను. మగ్గిపోయి ఇప్పుడు ఇంకా నేను బంద్ చేసేస్తాను. ఇప్పుడు చాలా చెప్పాను, చాలా అంటే చాలా కొత్తిమీర వేసుకోవాలని చెప్పాను. సో ఎక్కువ కొత్తిమీర వేసేసుకోండి. కొంచెం గార్నిష్ కోసం దాచుకోండి. చాలా అంటే చాలా అంటే ఎక్కువ టమాటోలు, ఎక్కువ పచ్చిమిరపకాయలు, ఎక్కువ కొత్తిమీర, దీంతోనే మొత్తం అంతా పచ్చడి అంతా అయిపోతుందన్నమాట. చాలా 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 టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్కి బాగుంటుంది. దోశల్లో కానీ, ఇడ్లీలు కానీ, ఊతప్పల్లో కానీ, దిబ్బ రొట్టెలోకి కానీ, ఇంకా చెప్పక్కర్లేదు, చపాతీలోకి బాగుంటుంది. అలాగే పూరీలోకి బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇంకా అన్నంలో కలుపుకుంటే అసలు చెప్పక్కర్లేదు. 2-3 సార్లు ఇదే కలిపేసుకుంటాం. అంత బాగుంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. నిజంగా మీకు తెలుసు కదా, ఒకసారి ఎప్పుడైనా చేసి చూడండి ఎంత బాగుంటుందో ఈ పచ్చడి. మిగతావన్నీ ఏ వెజిటబుల్స్ కలపకుండా ఇలా సింగిల్గానే వచ్చినట్టు, ఇలా సింగిల్గానే టమాటో. చూసారు కదండి, మొత్తం అంతా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసేసుకుంటాను. ఎలాంటి వెల్లుల్లిపాయలు నేను వేయట్లేదు. వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ కావాలి అన్నవాళ్ళు వేసుకోవచ్చు. నేను మాత్రం వేయట్లేదు. తొలి ఏకాదశి కదా అని నేను వేయట్లేదు. కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా వేసుకోవచ్చు. నో ప్రాబ్లం. అంటే ఆ ఫ్లేవర్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను పూర్తిగా గ్రైండ్ చేసేసుకుంటానండి. గ్రైండ్ చేసేసుకున్నాక మీకు చూపిస్తాను. నేను చెప్పినవన్నీ మీరు తప్పకుండా వేసుకోండి. నేను చెప్పినవి ఏది మానొద్దు, అన్నీ చక్కగా వేసుకోండి. ఎక్కువ టమాటోలు, అలాగే ఎక్కువ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే ఎండుమిరపకాయలు, ఇంగు పోపు మర్చిపోవద్దు. ఇవి మాత్రం చాలా చాలా ఉండాలి. అలాగే నువ్వులు ఎక్కువ వేసుకోవాలి, ధనియాలు ఇవన్నీ ఎక్కువ వేసుకొని చేసుకోండి. సో నేను చూపించేస్తాను ఇప్పుడు గ్రైండ్ చేశాక మీకు.
మొత్తం పచ్చడి అంతా ఇంత బాగా అయింది. అసలు ఎంత ఇలా కొత్తిమీర మాత్రం ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ కొత్తిమీర గార్నిష్ చేసుకుంటేనే బాగుంటుంది. ఏదో కొంచెం కొంచెం మాత్రం అస్సలు వేసుకోవద్దు. తప్పకుండా కొత్తిమీర ఎక్కువ తెప్పించుకొని వేసుకోండి. ఇందులో కరివేపాకు వేయక్కర్లేదు. అంతా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటోలు అండి. మొత్తం దీని సారాంశం ఏమిటంటే ఆ మూడిటితోనే మొత్తం పచ్చడి అంతా వెళ్ళిపోతుంది. ఇది ఉప్పుడు పిండికి చేశాను. సో ఉప్పుడు పిండి కోసం కాంబినేషన్ అద్దరిపోతుందండి. తప్పకుండా చేసుకోండి. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోమని నేను 10 సార్లు చెప్తున్నాను. అలాగే ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి. ఇంకో పోపు పెట్టుకోండి. నేను వెల్లుల్లిపాయలు వేయలేదు. మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకొని చేసుకోవచ్చు. బట్ వెరీ వెరీ టేస్టీ అండి. తప్పకుండా చేసుకోండి. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా కష్టపడి చేస్తాను నేను. అంటే ఎవరు చేయరు అని కాదు, అంటే ఫోన్ స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళి ఇవన్నీ కొంచెం నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేస్తున్నాను జస్ట్ మీ అందరి కోసమే. సో మీ అందరి సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలండి. సో ఇంత కొత్తిమీర వేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. ఇది అన్నంలోకి అయితే అదిరిపోతుంది, టిఫిన్లోకి అయితే చెప్పక్కర్లేదు, ఉప్పుడు పిండిలోకి అయితే అదిరిపోతుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఉత్తి పచ్చడి కూడా తినేస్తాం, అంత బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర పచ్చడి చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.